నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఆహాల రిలీజ్ అయిన మూవీ అయితే బర్త్ మార్క్ అనే మూవీ ఉంది కదా, ఈ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. ఇది ఆల్రెడీ మనకి ఫిబ్రవరిలో వచ్చేసింది, అప్పుడు చూడలే. ఇప్పుడు ఆహాల ఓటీటీలో వచ్చిన చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకున్నామే 2 minutes ఉంది. డ్రామా థ్రిల్లర్ అనమాట. అండ్ నేను చూసిన కాడికైతే ఏం లేదు భయ్, వాళ్ళ ఏమంటారు కేర్ సెంటర్ ఏదో ఉంటుంది విలేజెస్లో, అక్కడికి వెళ్తారనమాట. సో పెద్దగా ఏం ఉండదు భయ్. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వైఫ్ డెలివరీకి ఉంటుంది. స్టార్టింగ్లో ఏంటంటే 5-10 minutes అరే ఏంటంటే శుద్ర పూజలాగా అవి ఇవి చూపిస్తారు అన్నట్టయితే అనిపిస్తుంది. అది పెద్దగా ఏమి ఉండదు. సో నార్మల్గా ఉంటుంది. ఇక్కడ బర్త్ మాకనే అని కూడా చూపిస్తారు. అది కొంచెం చెప్పుకోవాలి అంటే చిన్న ఏమంటారు పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు భయ్. హస్బెండ్ వైఫ్ సంబంధించిన వచ్చే ఇష్యూస్ థాట్స్ దాని మీద ఉంటుంది. పెద్దగా ఎఫెక్టివ్ ఏమి అనిపించలే నాకు. డ్రామా అంటారా థ్రిల్లర్ అంటారా అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా సస్పెన్స్ లాగా అనిపించింది నాకు. అదైతే యాక్సెప్ట్ చేస్తాను. ఎండింగ్లో అది ఏదైతే వాళ్ళ వైఫ్కి మధ్య మధ్యలో ఈ సెషన్స్ పెడతారు, ఎక్సర్సైజ్ చేపిస్తారు, ఆ లీల చూపిస్తారు కదా, అది ఎండింగ్లో సింక్ అయ్యేటట్టు పెట్టిర్రు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నాకైతే మూవీ చాలా ల్యాగ్, స్లో పేస్ నరేషన్తో పాట అనిపించింది. 2 hours కూడా ఆబ్వియస్గా అవసరం లేదు. గంటన్నర కూడా కాదు, గంటన్నరలో పికప్ చేసుకోవచ్చు. 1/2 hour కంటే అర్ధగంట ఎక్కువ అనిపించింది. స్లో పేస్ నరేషన్ ఎక్కువ అనిపించింది నాకు. దానికే నేను కొన్ని పాయింట్స్ అయితే కట్ చేయాల్సి వచ్చింది ఏమనుకోకండి. సో ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2 out of 5 stars ఇస్తున్నా. బాగుంది, ఎంజాయబుల్ చేస్తారు. కానీ స్లో పేస్ నరేషన్ వల్ల మీకు చాలా సోదిలాగా అనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ స్కిప్ చేసే అనేసి అయితే అంటాను. పెద్దగా ఏమంటారు చూడాలి, ఇది పక్క చూడాలన్న మూవీ అయితే కాదు భయ్. సో ఇది నా రివ్యూ అనమాట. మీకు ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్కి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.